ఆనందపడిపోతారు. అలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి. చూసుకోకపోతే రెండోసారికి రారు. దండం పెట్టి బాబు మన పనులు మనం చేసుకుందాం, మనకి దీనికోసం ఆయన పార్టీ ఒక సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేసింది కదండి. సెక్రటేరియట్ ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఏమైనా చెప్పచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కదా. సెక్రటేరియట్, జనసేన సెక్రటేరియట్ అది నాకు దాని మీద నాకు అవగాహన లేదు సార్, నిజంగా తెలియదండి. నాకు జరవాలి మాత్రం తెలుసు. ఎందుకంటే మా గుంటూరు నుంచి లాయర్లు వెళ్తున్నారు, విజయవాడ నుంచి లాయర్స్ వస్తున్నారు, ఎవరో ఒకరు ఎమ్మెల్యే గారిని ఎవరో ఒకరు బాధ్యత పెట్టి కూర్చోబెడుతున్నారు. ఏదైనా బాగా సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఫిల్టర్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తున్నారు. అవి అంతవరకు వెళ్తున్నాయి, అంతవరకు ఓకే. అది గ్రౌండ్ లెవెల్లో అవి సరి చేసుకోవాలి. టీడీపీ వాళ్ళు టీడీపీ ఒకటండి, రాజనీతి ఏంటి, నా అపోనెంట్ బలోపేతం వస్తే నేను ఊరుకోనండి. నా అపోనెంట్ బలం ఉంటే నేను ఎలా పెద్దోళ్ళు అవుతానంటే, ఇప్పుడు విభజన జరిగిన ఈ రాష్ట్రంలో 2014 ఎలక్షన్స్ లో కాపులు మిగతా ఓట్లు వేస్తే టీడీపీ గెలిచింది. ముద్దగడ్డ పద్మనాభం గారు ఉద్యమం గోళ గందరగోళం వల్ల 2019లో కాపులు ఓట్లు ఇలా టీడీపీ ఓడిపోయింది. 2024లో 95% కాపు ఓటింగ్. నేను చెప్పింది మార్క్ మై వర్డ్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. కాపు కులం ఓట్లు 100 ఓట్లు పడితే కూటమికి 100లో 95 ఓట్లు పడ్డాయి. గతంలో ఎప్పుడు పడలేదు, భవిష్యత్తులో పడవు కూడా. 95% ఓటింగ్ అని చెప్పారు. అది మళ్ళీ మన కాపులు అందరూ సపోర్ట్ చేస్తే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. రేపొద్దున ఏదైనా గొడవ అయ్యి రేపొద్దున 29లో కాపులు మిగతా కులాలు ఓట్లు వేయలేదు అనుకోండి, మళ్ళీ పవర్ పోద్దేమో అనే భయం వాళ్ళకు ఉండదా? వాళ్ళు ఎందుకు మమ్మల్ని బలోపేతంగా ఇస్తారు? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. కింద ఉన్న కార్యకర్తలు ఎందుకు బలోపేతంగా ఇస్తారు? అవన్నీ ఆయన చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. అలాంటి విషయాలని ఆయనే ప్రతిదీ కేర్ తీసుకోవాలా, అన్ని ప్రాంతాల్లో చెక్ చేసుకోవాలా, కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, బాగున్నారా ఏంటి అని జాగ్రత్త చూసుకోవాలా. వాళ్ళకేం బంగారాలు పంచొద్దు, కనీసం వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళతో మాట్లాడటం, చేయటం, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవటం, జిల్లాకు ఒక వ్యవస్థను పెట్టడం, బలమైన 45 పెట్టడం. ప్రకాశం జిల్లా తీసుకోండి, ఈ రోజుకి ప్రకాశం జిల్లాలో ఒక బలమైన వ్యక్తి ఎవరయ్యా ఆ జిల్లాను లీడ్ చేస్తుంది? మీడియాలో ఉన్నారుగా, మీరు ఏం చెప్పగలుగుతారా? తక్కువ పేరు చెప్పండి. 10 ఏళ్ళ నుంచి పార్టీ నడుపుతుంది ఇదే మనం ఉండేది. తక్కువ పేరు చెప్పండి సార్, వేరే పార్టీలో 10 పేర్లు చెప్తా నేను. అలా వ్యవస్థ నిర్మాణం చేసుకోకపోతే కార్యకర్తలు ఏమైపోతారండి? ఈ ఎక్స్పెరిమెంట్లు చేయలేవు. ఇట్లా మన దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, ఎక్స్పెరిమెంట్ చేసే ఓపికలు మన దగ్గర లేవు, మాకు ఎవరి దగ్గర ప్రజల దగ్గర లేవు. అవి ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్ తో కొద్దిపాటి టైంని వాడుకుంటూ విస్తృతంగా బలోపేతం అవుతూ ముందుకు పోవాలా. అవతల పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మిమ్మల్ని బలోపేతం కానిస్తుంది జనసేనని? టీడీపీ ఎందుకు జనసేన బలోపేతం కానిస్తుంది? టీడీపీ మైండ్ లో క్లియర్ గా క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడో లేదో తెలియదు, జనసేన గెలుస్తాడో లేదో తెలియదు, మమ్మల్ని మాత్రం ఓడగొడుతున్నాడు, మమ్మల్ని పాడు చేయడానికి మాత్రం పనికి వస్తున్నాడు అన్న వాళ్ళ మైండ్ లో క్లారిటీ ఉంది. వాళ్ళు మమ్మల్ని ఎందుకు బలోపేతం కానిస్తారు? అది నీ చేతిలో ఉండదు, ఇది నీ పార్టీ. లెట్ us hope so. రాము గారు, మీ కన్స్ట్రక్టివ్ సజెషన్స్